వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మనుగోలులోని విశ్రాంత ఉపాధ్యాయుడు పల్లంరెడ్డి బాలకృష్ణారెడ్డిని, పిడూరుపాలెం గ్రామంలోని గోపీనాథ్ రెడ్డిని, బద్దెబోలు గ్రామం చెల్లా చినరమణయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని. గూడూరు పట్టణంలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పలు ఆలయాల్లో విశేష అలంకరణలో దర్శనమిచ్చిన జగన్మాత. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగులను, మహిళలను మోసం చేశాడని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అనారోగ్యంతో ఉన్న మనుబోలులోని విశ్రాంత ఉపాధ్యాయుడు పల్లంరెడ్డి బాలకృష్ణారెడ్డిని, పిడూరుపాలెం గ్రామంలోని గోపీనాథ్ రెడ్డిని, బద్దెబోలు గ్రామంలో ఇటీవల వాగులో పడి మృతి చెందిన చల్లా చినరమణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మనుబోలులో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదని, అదేవిధంగా అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కరెంటు ఛార్జీల పేరుతో అధికంగా 983 కోట్ల రూపాయలు జనం నుంచి లాక్కున్నారన్నారు. ఈఆర్సీ హెచ్చరికలతో తిరిగి ఇస్తానని చెబుతున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గిట్టుబాటు ధర కూడా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సమితి కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, కుడుముల వెంకటరమణ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, బద్దెబోలు గ్రామ సర్పంచ్ ఉగ్గుముడి శశికుమార్ రెడ్డి, సూరపనేని కిషోర్ నాయుడు, కోసూరు కోటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారన్నా నేనన్నా ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానం చూపించేటువంటి బాలిరెడ్డి అన్నని పరామర్శించాలి, వయసు రీత్యా ఆయన ఒకసారి పలకరించిపోవాలనేటువంటి ఆలోచనతో ముందుగా ఆ ఇంటికి రావడం జరిగింది. ఇది నాకు సొంత ఇంటితో సమానమైనటువంటిది. వెలకట్టలేనటువంటి ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మా అందరి పట్ల ఉన్నాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా సరే మనుగడ కొనసాగించేటువంటి అవకాశం, మరలా తిరిగి అధికారంలోకి రాగలుగుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పర్యటించి గ్రామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో లేదు కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చొరవ చూపించేటువంటి అవకాశం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఉండదు. కాబట్టి అధికార పార్టీ చేసేటువంటి తప్పిదాలు, అధికార పార్టీ నాయకులు చేసేటువంటి తప్పిదాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ పడేటువంటి ఇబ్బందులు, వాటి గురించి వాళ్ళతో మాట్లాడడం, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల స్పందించడం, వాటిని పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం అనేటువంటి దాని మీదనే ఈరోజు గ్రామాలలో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆడబిడ్డ నిధి అన్నాడో దాన్ని ఊసలు లేకుండా పోయింది. 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం మహిళల చేతిలో పెడతామని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అనేటువంటి దాన్ని పూర్తిగా చేశాడు. 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కొన్ని అరాకొరా చేశాడు, కొన్ని అసలు చేయకుండా ముగించాడు. దానితో పాటు ఈరోజు రకరకాలుగా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూస్తే ఈరోజు నాకు అనిపించింది, ఇతరేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు, ఈ వ్యక్తి అయినా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు. అనేక సందర్భాలలో నేను విద్యుత్ ఛార్జీలు రాబోయేటువంటి 5 సంవత్సరాలు పెంచకపోగా తగ్గిస్తాను, మీరే ఉత్పత్తి చేసుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి సాధారణంగా దానికి సంబంధించి ఇంధనం ఛార్జీలు పెరిగినా లేదా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసినా ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దాని ప్రకారం. ఎందుకు అంటే విద్యుత్ ఛార్జీలు పెంచను అన్నాడు కాబట్టి. అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే
ఇంధన ఛార్జీల్లో వచ్చినటువంటి తేడాల వ్యత్యాసం కానీ, లేదా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వచ్చినటువంటి వ్యత్యాసాల్లో కానీ వాటికి సంబంధం లేకుండా అధిక మొత్తంలో దాదాపుగా 923,55,00,000 ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారు. గూడూరు బజారు వీధిలో ఉన్న కలిసంకొట్టులో అమ్మవారు శ్రీ విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏం చిన్నాను కదా పెద్ద కవర్ బాగుంది. ముందు రోజు వచ్చింది, ముందు రోజు కలిసి ముందు రోజు జనరల్ తీసుకొని చెప్పాను. అందరూ ఫ్రంట్ అక్కడ మూడు సీట్లు నాలుగు సీట్లు ఉంటుంది కదా, అందరినీ ధరివేసింది. గాజులు కొడి నా గాజులు కింద గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ కృష్ణధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతేనా సమర్పయామి ఆవావాదిత్యం దోర్గం యాదా ధ్యావావదిత్యం పామానంతాంత్రామా రాజామాగోమం రత్తానిజ్ఞాన హస్తయో అర్ఘధర్మాం మోద్రారసమాం సర్వాం కేగ్రాధర్మాం సర్వలోకారణేయం సర్వజ్ఞానం సర్వజ్ఞానమాకారమాం సర్వాంతరూపేణ సర్వబోధవేదాం పుస్తకాయాం సర్వదుఃఖదైం జగదృష్టపానం సుగానం సర్వప్రాణాకారమాం పాదానవాజవరం నారాయణ
మహాలక్ష్మి అంటూ సిద్ధ్యశ్రీ, దేదీప్య, సాయిరేఖ, జ్యోష్ణశ్రీ, బిందు, రుషిత, జాగృతి, జాస్తిక. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాడా గూడూరు పట్టణంలోని బొడ్డుచౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. తప్పెట్లతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహాచండీ అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
साक्षादपि ज्ञानम्बे वाहेते वेसेमग्गमेन्ता दिवांकुरं श्रीमन्मन्द कटाक्ष लब्ध यभवब्ध ब्रह्मेन्द्र सर्वार्ध साधके श्रीरंग रामेश्वरी दासीभूत समस्त देववनितां नमः ओम सूर्यादिलोचाय नमः करिष्ये सरस्वती नर्मदा सिंधु कावेरी जले नमः बालचंद्राय नमः रूपकन्नाय नमः नमः एकदंताय नमः कपिला గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. रक्षाकरी नमः रामाय नमः रमणलंपटाय नमः तरुण्ये नमः आवसारार्थाय नमः सर्वध्याय नमः तमोपहाय नमः चित्ते नमः तत्प्रदक्षार्थाय नमः चिरेन्द्ररूपिणे नमः स्वात्माविदाय नमः शरणदेवतायुक्ताय नमः स्वात्मन्यपरिपूर्णाय नमः नित्यज्ञानाय नमः विलुमाय नमः वीराय नमः विराटरूपाय नमः विरजाय नमः विश्वरूपिणे नमः मातृणे यत्रात्मने नमः ओम द्रप्रेष्ये नमः ओम जयत्सेनाय नमः ओम निस्त्रये पुण्याय नमः ओम कामलोके नमः ओम कामरूपिणे नमः ओम कलात्रे नमः ओम काव्यकराय नमः ओम रसज्ञाय नमः ओम रससेवने नमः ओम पुष्टाय नमः ओम पुरात्माय नमः ओम पूज्याय नमः ओम पुष्कराय नमः ओम पुष्कराय नमः ओम पुष्करेक्षाय नमः ओम परस्मै ध्वंसे नमः ओम परस्मै धात्रे नमः ओम अमरावते नमः ओम विष्णुमूर्ते नमः ओम जगद्धात्रे नमः ओम विशालाक्षे नमः ओम विरागिणे नमः ओम प्रगल्भाय नमः विविधाकाराय नमः विद्याविद्यास्वरूपिणे नमः महाकामेश्वराय पूर्णाफलामौमुखी नमः भक्तहार्दनमो भेदाभावनमः शिष्टपूज्य नमः अप्रमेयाय नमः स्वप्रकाशाय नमः मनोवाचाय नमः गोचराय नमः ओम संज्ञाय नमः ओम द्विजबन्धनिषेविताय नमः तत्वासनाय नमः तस्मै नमः तुभ्यं नमः जय नमः पंचकोशान्तस्त्राय नमः नित्य आर्याय नमः कुमारगणानाय नमः तुष्टे नमः पुष्टे नमः मत्ये नमः गुरुते नमः शान्ते नमः स्वस्ति नमः कान्ते भयावासने नमः सुमुखे नमः नलिने नमः सुभ्रवे नमः ओम शोभनाय नमः ओम शरणायकाय नमः ओम खंडाय नमः रजवक्राय नमः अस्तिसमुद्राय नमः अमृतादिप्रहरणाय नमः वरदादिनिषेविताय नमः मूर्ते नमः दक्षयज्ञविनाशिने नमः दलान्दोलनदिग्राधि साम्राज्यदायिने नमः सत्यसन्धाय नमः सागरमेघाय नमः दीक्षिताय नमः दैत्यशमन्ये नमः सर्वाय नमः ओम निरालम्बाय नमः ओम स्वात्मारामाय नमः ओम सुधास्तुते नमः ओम ध्याय नमः ओम धनस्ते नमः ओम होलिनी ओम अज्ञानाय नमः ओम पंचप्रेमचार्याय नमः ओम पंचमे नमः ओम पंचभूतेश नमः ओम पंचसंयोगाय नमः ओम शाश्वते नमः ओम शाश्वतेश्वराय नमः ओम बालाय नमः ओम दीनातिहरणाय नमः. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో మహాశివునికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ब्रह्माण्डस्य कपिलो गजगन्निकः लम्बोदरस्य विकटवेदर्गणाध्यक्ष बालचन्द्रो विजाननः महारक्षां धारयामि नमस्करोमि नमः नागेन्द्रस्वामिने नमो नमः। గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు విశేషంగా జరిగాయి.
ఈరోజు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు 9 నవదుర్గల అలంకారములతో వారాహి మాత శ్రీ కన్యకాపరమేశ్వరి బాలవాసవి అలంకారాలతో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ దసరా అనేది మహిషాసురుణ్ణి అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు వారిని సంహరించింది కాబట్టి 9 రోజులుగా చేసుకుంటున్నాం. ఈ 9 రోజులు నవదుర్గల అలంకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో వాడితో యుద్ధం చేసింది. యుద్ధం చేసిన తర్వాత 9వ రోజు వాడిని సంహరించింది. దానివల్ల విజయదశమిని మనం జరుపుకుంటున్నాం. ఈ 9 రోజులు ఒక్కొక్క అలంకారాన్ని దేవి శైలపుత్రి, దేవి బ్రహ్మచారిణి, దేవి కుష్మాండ, దేవి కుచాయిని, దేవి స్కందమాత, దేవి కాళరాత్రి, దేవి మహాగౌరి, దేవి సిద్ధిదారి, ఈ 9 అలంకారాల్లో మనం ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ విజయదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారికి గౌరీదేవిగా భావించి 7 అప్పాలు 7 చెరుకు ముక్కలు శక్యానుసారంగా చీర, రవిక, వస్త్రాలు వాయినమిచ్చి వారి ఆశీస్సులు పొందవలేను, వారికి భోజనం పెట్టవలేను. ఈ విధముగా జరిపిన కన్యకు కుజదోష పరిహారమై ఇతర వివాహ ప్రతిబంధక దోష నివారణ అగు ప్రార్థన చేసుకోండి. వస్తున్నా తర్పయామి నమః స్వాహా. ఐం శ్రీం తర్పయామి నమః స్వాహా. ఐం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం సర్వయోన్యై నమః. పూజయామి తర్పయామి నమః స్వాహా. ఐం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం దేవి నమః. సుప్రీత సుప్రసన్న సత్యకుమారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు నానికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. మనుబోలు గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏరు కొరిపించుకున్నాడు కాబట్టి
రాడు ఎక్కడ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుగోలులోని విశ్రాంత ఉపాధ్యాయుడు పల్లంరెడ్డి బాలకృష్ణారెడ్డిని, పిడూరుపాలెం గ్రామంలోని గోపీనాథ్ రెడ్డిని, బద్దెబోలు గ్రామం చెల్లా చినరమణయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని. గూడూరు పట్టణంలో ఘనంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పలు ఆలయాల్లో విశేష అలంకరణలో దర్శనమిచ్చిన జగన్మాత. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.